తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారి టెట్ ఎగ్జామ్ను ఆన్లైన్ CBT ద్వారా నిర్వహిస్తున్నారు. చాలామంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్ ఆన్లైన్లో ఎలా రాయాలని భయపడుతున్నారు. వారి కోసమే ఈ వీడియో. ముందుగా TSTET2024.aptonline.in వెబ్సైట్ను సందర్శించండి. పైన కనిపిస్తున్న మెనూ బార్లో చివరిగా కనిపిస్తున్న TSTET మాక్ టెస్ట్ 2024ను క్లిక్ చేయండి. మీ ఎగ్జామ్ హాల్లో మీకు కేటాయించిన కంప్యూటర్లో ముందుగా ఈ స్క్రీనే కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కుడివైపున మీ యొక్క ఫోటో, నేమ్, సబ్జెక్ట్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో ఉన్న డీటెయిల్స్ మీవి కాకపోతే వెంటనే ఇన్విజిలేటర్కి తెలియజేయండి. తర్వాత లాగిన్ దగ్గర ఇన్విజిలేటర్ చెప్పిన లాగిన్ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్ అప్ అవ్వండి. లాగిన్ తర్వాత ఇన్స్ట్రక్షన్స్ పేజ్ వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ని క్షుణ్ణంగా చదివేసి నెక్స్ట్ బటన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ కనిపిస్తున్న ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ క్షుణ్ణంగా చదవండి. ఐఎమ్ రెడీ టు బిగిన్ క్లిక్ చేయగానే ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది. ఎగ్జామ్ ఓపెన్ అవ్వగానే కుడివైపున టైమర్ రన్ అవుతుంది మరియు అక్కడ కనిపిస్తున్న బాక్స్లో మీ యొక్క ఫోటో అండ్ మీ యొక్క నేమ్ కనిపిస్తుంది. కింద కనిపిస్తున్న ఇంకో బాక్స్లో మరి యొక్క క్వశ్చన్స్ అన్నీ కనిపిస్తుంటాయి. ఇక క్వశ్చన్ పేపర్లోకి వెళ్తే మీకు ఆప్షన్ వచ్చినట్లయితే ఆ ఆప్షన్ని క్లిక్ చేయగానే సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఆప్షన్ గ్రీన్ కలర్లోకి మారుతుంది. ఒకవేళ మీరు ఆన్సర్ని క్లిక్ చేయకుండా సేవ్ అండ్ నెక్స్ట్ని క్లిక్ చేస్తే ఆ యొక్క క్వశ్చన్ నెంబర్ రెడ్ కలర్లోనే ఉండిపోతుంది. క్వశ్చన్కి ఆన్సర్ డౌట్ ఉంటే ఆన్సర్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే పర్పుల్ కలర్లోకి క్వశ్చన్ నెంబర్ మారుతుంది. అదేవిధంగా క్వశ్చన్కి ఆన్సర్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే పర్పుల్ కలర్ మీద గ్రీన్ ఐకాన్ వస్తుంది. క్వశ్చన్ విజిట్ చేయకపోతే గ్రే కలర్లోనే క్వశ్చన్ ఉండిపోతుంది. చివరిగా అన్ని క్వశ్చన్స్కు ఆన్సర్ చేశారు లేదో చెక్ చేసుకోండి. గ్రీన్ కలర్ మరియు పర్పుల్ కలర్ మీద గ్రీన్ ఐకాన్ ఉంటే ఆ రెండు ఆప్షన్లకు మాత్రమే ఎవల్యూషన్లోకి తీసుకుంటారు. లేకుంటే అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ గ్రీన్ కలర్లో ఉండే విధంగా చూసుకోండి. మీకు ఇచ్చిన టైమర్ 0 అవ్వగానే సబ్మిట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. మీ ప్రాక్టీస్ కోసం మా www.dsc2024.comను సందర్శించి ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ను పొందండి.